అక్క ఈ రోజు అంటే అందరూ సర్జరీ వచ్చి ఇది అయిపోయింది, కానీ పూర్వం రోజుల్లో ఎలా అక్క ఈ ప్రాసెస్ ఎలా జరిగేది? అంటే ఈ ప్రతి పూర్వంలో ఇప్పుడు సర్జరీలు ఏంటి అంటే ఒక 20 సంవత్సరాల క్రితం దాయి నిర్వహణ అని ఉండేది. 20 కాదు, వాళ్ళంతా దాయి నిర్వహణలే. 2010 కూడా కాదు, అదే 2000 వరకు కూడా దాయి నిర్వహణలే. హాస్పిటల్లో సర్జరీలు అనేటువంటివి లేవన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు అంటే జగన్మాతకి పూజ చేసి మనని కూర్చోబెట్టి కత్తితో నరికేసేవాళ్ళు, అంతే. వాళ్ళు బతికేవాళ్ళు. ఎందుకు బతికేవాళ్ళు అంటే వాళ్ళ బాడీలో ఎరెక్షన్ అనేది 0% ఉండేది కాబట్టి, వాళ్ళు పూర్తిగా ఆడపిల్లలాగే ఉండేవాళ్ళు కాబట్టి, ఆ జగన్మాత కృప ఉండేది కాబట్టి వాళ్ళు బతికేవాళ్ళు అనమాట. అలా కట్ చేసేవాళ్ళు అంతే, కత్తితో ఒకసారి కోడితలు తెగిపడినట్టు పడేది. ఆ సర్జరీస్ కూడా ఎందుకు చేసేవాళ్ళు అంటే అందరికీ మర్మాంగాలు ఉంటాయి అని కాదు, పురుషాంగాలు ఉంటాయి అని కాదు, అక్కడ ఎంతో కొంత ఫ్లెష్ అనేది డెవలప్ అవ్వకుండా ఉంటుంది. దానివల్ల కొంతమంది డిస్టర్బ్ అవుతారు కాబట్టి సర్జరీ, కొంతమందికి ఇంతే కనపడదు కూడా, దాన్ని అక్కడ ఉండటము ఇన్సెక్యూర్ గా ఫీల్ అయి చేయించుకునే సర్జరీలే తప్ప వేరే ఇంకేం లేదు. బట్ ఆ సర్జరీస్ చేయించుకున్న వాళ్ళైతే ఇంకా పవర్ఫుల్. దాయ నిర్వాణం అయిన వాళ్ళైతే, వాళ్ళు దాయమ్మ నిర్వాణం అంటారు వాళ్ళని. వాళ్ళు ఎక్కడ కూర్చున్నా అందరూ చాలా గౌరవిస్తారు. మాత కూర్చున్నట్టే, వాళ్ళు వస్తే మనతో మాట్లాడితే అమ్మవారు ఎందుకంటే ఈ పెయిన్ కి అది డబుల్ డోస్ పెయిన్, చచ్చిపోయే ప్రాణాలే, అది చచ్చిపోతారు. అసలు ఏంటి అక్క ప్రాసెస్ ఎట్లుంటుంది? అమ్మవారికి పూజ చేస్తారు, పూజ చేసి అమ్మవారు ఆవహిస్తుంది. ఒక దాయమ్మ అంటారు, ఆమె ఇంకా దాయమ్మనే పిలుస్తారు, అమ్మ అని పిలవరు. దాయమ్మకి అమ్మవారు ఆవహించిన తర్వాత దేవుడి దగ్గర కూర్చోబెట్టి కట్ చేస్తారు. అంటే రక్త తర్పణం అమ్మవారికే వదులుతారు అనమాట. ఆ తర్వాత ఏం చేస్తారంటే వేడి నెయ్యి కరగబెట్టి అక్కడ పోస్తారు. అప్పుడు ఆ నరాల సిస్టమ్ ఏదైతే బ్లీడ్ అవుతుందో ఆ నరాలన్నీ క్యాప్చర్ అయిపోయి బ్లాక్ అయిపోతాయి. తర్వాత నుంచి ఇంకా డైలీ అట్లా ప్రాసెస్. రోజు ఒక రకమైన భోజనం పెట్టడం, పప్పులు ఉప్పులు ఏం కాకుండా మాకు చాలా డిఫరెంట్ ఫుడ్ పెడతారు. చపాతీ, బెల్లం, నెయ్యి, డికాషన్ ఇవే పెడతారు. నువ్వులు ఉండలు పెట్టడం, బలమైనటువంటి వస్తువులు పెడతారనమాట తినడానికి. నాన్ వెజ్ పెట్టరు, కొంతమంది ఇప్పుడు పెడుతున్నారు, కానీ నేనైతే నా టైంలో నాన్ వెజ్ తినకూడదు అని. ఓకే, ఆ నెయ్యి పోసినప్పుడు చనిపోరు. అమ్మవారు వచ్చి స్వయంగా చేసినప్పుడు చనిపోరు. అదే కదా మరణించి మళ్ళీ బ్రతకటం, పునర్జన్మ.